హాయ్ గైస్, వెల్కమ్ టు మెన్ స్టాక్ సిరీస్. సో మనం లాస్ట్ వీడియోలో సిఎస్ఎస్ బాక్స్ మోడల్ విత్ ఎగ్జాంపుల్ చూసాం కదా. ఈ వీడియోలో సిఎస్ఎస్ ఫ్లెక్స్ ప్రాపర్టీస్ గురించి తెలుసుకుందాము. సో ఈ ఫ్లెక్స్ ప్రాపర్టీస్ ద్వారా మన వెబ్సైట్ని మనకు ఇష్టం వచ్చినట్టు ఈజీగా లేఅవుట్ అనేది డిజైన్ చేసుకోవచ్చు అనమాట. సో నేను నా HTML వీడియోస్ చూసింటే ఒకప్పుడు లేయర్కి టేబుల్ యూజ్ చేసాం, ఇప్పుడు సిఎస్ఎస్ యూజ్ చేసి చేసామని చెప్పా కదా. సో సిఎస్ఎస్లో ఆ ఫ్లెక్స్ ప్రాపర్టీస్ యూజ్ చేసి ఎలా లేఅవుట్ డిజైన్ చేస్తాం ఈ వీడియో తెలుసుకుందాము. సో మన ఛానల్లో మెన్ స్టాక్ సిరీస్ సంబంధించి ఎవ్రీ మండే అండ్ థర్స్డే ఈవినింగ్ 7-10 PM కొత్త వీడియో వస్తుంది. ఎవ్రీ వీడియోకి 2 days గ్యాప్ ఉంటుంది కాబట్టి ప్రాక్టీస్ చేయండి. డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అలాగే వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో ఇంకా స్టార్ట్ చేద్దాం. సో గైస్, నేను ఇప్పుడు 2 files క్రియేట్ చేస్తాను అనమాట. flex.html ఒకటి, ఇంకోటి flex.css. ఓకేనా. సో HTML బేసిక్ స్ట్రక్చర్ తీసుకుందాము. సర్వర్ రన్ చేస్తాను, ఇలా వచ్చింది. ఓకే. సో ఇవి మన మెయిన్ ఏం వచ్చేసి ఇక్కడ ఇది చూడండి, బ్రాండ్ నేమ్ లేదా లోగో ఇమేజ్ అనేది ఉంది. ఓకేనా. తర్వాత ఈ ఐకాన్స్, ఇది మనకి మెయిన్ ఈరోజు ఏమన్నమాట. ఓకేనా. సో ఇలా వచ్చేది ఎలానో ఫ్లెక్స్ ద్వారా దీన్ని ఎలా అచీవ్ చేయడం చూద్దాం. సో దీని ద్వారా మీకు ఇలా నావ్ బార్ అనేది ఎలా క్రియేట్ చేయాలో ఒక ఐడియా వస్తుంది. దాంతోపాటు ఫ్లెక్స్ ప్రాపర్టీస్ మీద ఒక ఐడియా వస్తుంది. ఓకేనా. సో ప్రజెంట్ ఏమిటి అని మీరు నా సిమాటిక్ HTML వీడియో చూసింటే మనం నావ్ బార్కి సిమాటిక్ ట్యాగ్ ఏది యూజ్ చేస్తాం, నావ్ అనే ట్యాగ్ యూజ్ చేస్తాం. ఓకేనా. సో ఇందులో పారాగ్రాఫ్ వెళ్తా, ఒకటి వచ్చి హోమ్, నెక్స్ట్ వచ్చేసి అబౌట్, నెక్స్ట్ వచ్చేసి సర్వీసెస్, నెక్స్ట్ వచ్చేసి కాంటాక్ట్ అని వెళ్దాం. ఓకేనా. బేసిక్ మోస్ట్లీ ఏ వెబ్సైట్ ఉంది. సో ఇవి ఇలా వచ్చాయి. దీనికి మనం CSS యాడ్ చేద్దాం. దీనికి వచ్చేసి ఇక్కడ నావ్ అని ఇద్దాము. ఏది ఎలిమెంట్ సెలెక్టర్ యూజ్ చేసి బార్డర్ 1px సాలిడ్. ఓకేనా. సో ఇవన్నీ లాస్ట్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేశా. మీకు ఇది ఒకవేళ అర్థం కాకపోతే లాస్ట్ వీడియో చూడండి, తెలుస్తుంది. ఓకే. ఇది ఎందుకు రాలేదంటే చూడండి, ఇది ఒక మిస్టేక్ అనమాట. నేను ఎక్స్టర్నల్ CSS స్టైలింగ్ ఇచ్చా, బట్ స్టైలింగ్ అప్లై కదా, ఎందుకు హెడ్లో దాన్ని లింక్ చేయాలన్నమాట. ఓకేనా. సో ఇలా లింక్ చేయాలి. లింక్ వచ్చేసి .css. ఓకేనా. ఓకే. బార్డర్ వచ్చింది బాగా, కానీ మనకి సైడ్ బై సైడ్ రావాలి. ఇది లైన్ బై లైన్ వచ్చింది. ఎందుకు ఇక ఇన్స్పెక్ట్ రైట్ క్లిక్ ఇచ్చి ఇన్స్పెక్ట్ కొట్టినారంటే చూడండి. ఇప్పుడు దీంట్లో పారాగ్రాఫ్ సెలెక్ట్ చేస్తున్నా. పారాగ్రాఫ్ బై డిఫాల్ట్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ మనకు న్యూ లైన్లోనే స్టార్ట్ అవుతుంది, దాని కంటెంట్ ఎంత ఉన్నా కానీ కదా. కాబట్టి ఇలా వచ్చింది. సో ఇప్పుడు మనకి ఇలా ఎలిమెంట్స్ని ఒక లేఅవుట్ చేయాలి, రోస్ లేదా కాలమ్స్లోకి మార్చాలి అనుకున్నప్పుడు మనకు ఫ్లెక్స్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా. సో దానికి మనం యూజ్ చేసే ప్రాపర్టీ వచ్చి డిస్ప్లే అనమాట. డిస్ప్లే బై డిఫాల్ట్ ఇప్పుడు ఏముంది, మనకు బ్లాక్ ఉంది. ఓకేనా. సో నేను డిస్ప్లే బ్లాక్ పెట్టినా కానీ మనకు తేడా ఏం లేదు. సో ఇలాంటి కేసు మనం డిస్ప్లే దానికి ఫ్లెక్స్ అని ఇస్తాం. ఓకేనా. సో ఫ్లెక్స్ అని ఒక వాల్యూ చూసారా, అంతా స్ట్రైట్గా వచ్చేసింది. ఇలా స్ట్రైట్గా ఉండేదని జనరల్గా మనం ఏమంటాం, రోస్ అంటాం. ఓకేనా. సో బై డిఫాల్ట్ ఇది డిస్ప్లే ఫ్లెక్స్ అనేది రోస్గా మారుస్తుంది అంతే. ఓకేనా. సో ఈ డిస్ప్లే ఫ్లెక్స్ అనేది ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఈ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్ని ఫ్లెక్స్ కంటైనర్ అంటాం. ఓకే. అంటే మనం ఏ బాక్స్కి అయితే లేదా ఏ ఎలిమెంట్కి అయితే డిస్ప్లే ఫ్లెక్స్ అనే ప్రాపర్టీ వాల్యూ ఇస్తామో దాన్ని ఫ్లెక్స్ కంటైనర్ అంటాం. దీని లోపల ఉండేవని ఫ్లెక్స్ ఐటమ్స్ అనమాట. ఏవేవి, ఇప్పుడు నావ్ అనేది ఫ్లెక్స్ కంటైనర్. ఓకేనా. నావ్ అనేది ఫ్లెక్స్ కంటైనర్, దాని లోపల ఉండే ఇవన్నీ పారాగ్రాఫ్ ఎలిమెంట్స్ అని ఫ్లెక్స్ ఐటమ్స్ అంటాం. ఓకేనా. ఓకే. ఫ్లెక్స్ ఐటమ్స్ బాగానే ఉంది. ఇవన్నీ సైడ్ బై సైడ్ వచ్చాయి. బై డిఫాల్ట్ ఎప్పుడు సైడ్ బై సైడే ఉంటుంది. మీరు లేదు నాకు మార్చుకోవాలి అనుకుంటే ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం అని పెట్టారనుకోండి. ఓకేనా. చూసారా, మళ్ళీ లైన్ బై లైన్ వచ్చాయి. ఎందుకు, మేము ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం పెట్టాం. ఇంతకుముందు ఈ డైరెక్షన్స్ ఏం పెట్టలే, అప్పుడు రోగా వచ్చాయి. ఎందుకు, బై డిఫాల్ట్ ఎప్పుడు రో అనేది మనకు ఉంటుంది ఫ్లెక్స్ డైరెక్షన్కి. ఓకేనా. సో ఇప్పుడు రో వెళ్తే మళ్ళీ ఆ రోగా వచ్చింది. దీంట్లో మళ్ళీ రో రివర్స్ అని ఉంది. ఓకేనా. రో రివర్స్ చేసి సేవ్ చేసా అనుకోండి. ఇవి చూడండి, కాంటాక్ట్, సర్వీస్, అబౌట్, హోమ్ రివర్స్లో వచ్చినాయి. మనం ఇచ్చిన ఆర్డర్ ఏది, హోమ్, అబౌట్, సర్వీసెస్, కాంటాక్ట్ అని ఇచ్చాం, కానీ మనకు రివర్స్లో వచ్చాయి.
ఓకేనా. ఈ లాస్ట్కి ఎందుకు వెళ్ళాను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఫ్లెక్స్ డైరెక్షన్ అలాగే కాలం కూడా రివర్స్ చేయొచ్చు మీరు. ఓకే, అది మీరు చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు లాస్ట్కి ఎందుకు పోయినాయంటే ఇవి సేవ్ చేసా, మళ్ళీ ఫస్ట్గా వచ్చింది. బై డిఫాల్ట్ మనకి ఎప్పుడు జస్టిఫై కంటెంట్. ఓకేనా, జస్టిఫై కంటెంట్ అంటే ఈ ఎలిమెంట్స్ని మనము ఎలా జస్టిఫై చేయాలి. బై డిఫాల్ట్ ఎప్పుడు ఫ్లెక్స్ స్టార్ట్ అని ఉంటుంది, అంటే స్టార్టింగ్లోనే బై డిఫాల్ట్ ఉంటుంది. ఇంత మనము రో రివర్స్ అని పెట్టినాం కదా. ఓకేనా, రో రివర్స్ అంటే అంతా రివర్స్ అయిపోతుంది. ఇప్పుడు బై డిఫాల్ట్ ఫ్లెక్స్ స్టార్ట్ ఉంటుంది, నువ్వు రివర్స్ పెట్టినావు కాబట్టి ఫ్లెక్స్ ఎండ్ అవుతుంది అది. ఓకేనా, సో లాస్ట్కి పోయినాయి. అర్థమైనా. ఇంతకుముందు లెఫ్ట్ సైడ్ ఉండాల్సిన రైట్ సైడ్కి ఎందుకు పోయినాయి రో రివర్స్ వాడినప్పుడు అంటే మనం అన్ని రివర్స్ అవుతాయి కాబట్టి బై డిఫాల్ట్ జస్టిఫై కంటెంట్ ఫ్లెక్స్ స్టార్ట్ ఉంటుంది, రివర్స్ అయితే ఎందుకు పోయింది. ఓకే, స్టార్ట్ ఎందుకు బాగుంది, సెంటర్లోకి లేదంటే ఉంది, సెంటర్ కూడా సెంటర్ అని పెట్టారనుకోండి. సో సెంటర్లో కూడా ఇలా ఉంటుంది. దీంట్లో మళ్ళీ నాకు ఇలా వద్దు, ఇంకా స్పేస్ కావాలా అంత ఆక్యుపై అనుకోండి, దీనికి వచ్చేసి వాల్యూ స్పేస్ అరౌండ్ బిట్వీన్ ఈవెన్లీ ఉంటుంది. ఓకేనా, ఈవెన్లీ అరౌండ్ ఆల్మోస్ట్ సేమే ఉంటుంది, మెయిన్ డిఫరెన్స్ అరౌండ్ బిట్వీన్కి ఉంటుంది. ఇప్పుడు నేను ఫస్ట్ బిట్వీన్ పెట్టి చూపిస్తా. ఓకేనా, సో బిట్వీన్ వెళ్తే ఇక చూడండి, ఒకటేమో ఫస్ట్ ఎలిమెంట్ ఏమో లెఫ్ట్ సైడ్కి అతుక్కుపోయింది, లాస్ట్ ఎలిమెంట్ ఏమో రైట్ సైడ్కి అతుక్కుపోయింది, అంటే స్టిక్ అయి ఉంది. ఓకేనా, మిగతా మిడిల్లో ఉంది, మధ్య స్పేస్ ఉంది. సో స్పేస్ బిట్వీన్ అంటే ఫస్ట్ది లాస్ట్ది లెఫ్ట్ రైట్కి సెట్ అయిపోతుంది, మిడిల్లో ఉండేవి ఈక్వల్గా స్పేస్ డివైడ్. ఇప్పుడు హోమ్ నుంచి హోమ్కి రైట్ సైడ్ ఎంత స్పేస్ ఉందో ఈ అబోట్కి రైట్ సైడ్ కూడా అంతే స్పేస్ ఉంటుంది, మళ్ళీ సర్వీస్కి రైట్ సైడ్ అంతే స్పేస్ ఉంటుంది, అంత ఈక్వల్గా డివైడ్ అవుతుంది. ఓకేనా, లేదు ఇప్పుడు స్పేస్ బిట్వీన్ కాకుండా అరౌండ్ అని పెట్టామనుకో, ఇంతలో హోమ్కి లెఫ్ట్ సైడ్ స్పేస్ లేదు, దీనికి స్టిక్ అయి ఉంది, కాంటాక్ట్కి రైట్ సైడ్ స్పేస్ లేదు, స్టిక్ అయి ఉంది, బట్ ఇక్కడకు స్పేస్ ఉంది. సో లెఫ్ట్ రైట్ బోత్ సైడ్ ఈక్వల్గా స్పేస్ ఉంది. ఎవ్రీ ఫ్లెక్స్ ఐటమ్కి లెఫ్ట్ రైట్ ఇవన్నీ ఫ్లెక్స్ ఐటమ్స్. ఎందుకు, ఇది ఫ్లెక్స్ కంటైనర్ కాబట్టి లోపల ఉండేవన్నీ ఫ్లెక్స్ ఐటమ్స్ అని చెప్పా కదా. సో లెఫ్ట్ రైట్ ఈ ఫ్లెక్స్ ఐటమ్స్కి ఈక్వల్గా స్పేస్ ఇచ్చేది స్పేస్ అరౌండ్. స్పేస్ ఈవెన్లీ అన్న అంతే, రెండు పక్కన ఈవెన్గా స్పేస్ ఇస్తుంది. చూసారా, సో ఇది స్పేస్ ఈవెన్లీ, ఇది జస్టిఫై కంటెంట్. ఓకేనా, లేదు నాకు ఇంత మనం చూసిన ఎగ్జాంపుల్ ఎలా ఉంది, ఫుల్ ఎందుకు లేవు, ఇట్లా ఫుల్ మిడిల్లో వచ్చి గ్యాప్ లేదు, ఎందుకు వచ్చి ఇక కొంచెం గ్యాప్ ఉన్నాయి కదా. సో అలా రావాలంటే మనం ఏం చేస్తామంటే, సో ఇప్పుడు ఫ్లెక్స్ ఎండ్ అని పెట్టండి. ఓకేనా, ఫ్లెక్స్ అంటే ఈ లాస్ట్కి వచ్చిందే. ఇప్పుడు పారాగ్రాఫ్ ట్యాగ్ ఉంది కదా, దాన్ని తీసుకొని మార్జిన్ 10 పిక్సెల్స్ అని ఇవ్వండి. అంటే సో ఎవ్రీ పారాగ్రాఫ్ ఎలిమెంట్ 10 పిక్సెల్స్ మార్జిన్ అని మెయింటైన్ చేయాలి. ఓకేనా, మార్జిన్ అంటే ఇక్కడ బయట కదా, లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక చూడండి, లాస్ట్కి వచ్చినాయి, మధ్య కొంచెం స్పేస్ వచ్చినాయి. సో నీట్గా కనిపిస్తుందా ఇక్కడికి. ఓకే, మీరు ఇక గమనిస్తే ఈ పైన గ్యాప్ వచ్చింది, ఈ బార్డర్ బయట చూడండి పైన గ్యాప్ వచ్చింది, మేమేమి ఇలా మార్జిన్ ఇలా ఏమి ఇలా కానీ గ్యాప్ వచ్చింది. ఎందుకంటే బై డిఫాల్ట్ సిఎస్ఎస్లో మార్జిన్ అనేది అప్లై ఉంటుంది మనకి. సో ఆ మార్జిన్ వెళ్ళిపోవాలంటే యూనివర్సల్ సెలెక్టర్ యూజ్ చేయండి. ఓకేనా, యూనివర్సల్ సెలెక్టర్ యూజ్ చేసి మార్జిన్ 0 అంటే బై డిఫాల్ట్ ఉండేవన్నీ 0 చేసామని చెప్తున్నాం. బై డిఫాల్ట్ మార్జిన్ ఇప్పుడు చూడండి పైకి స్టిక్ అయి ఉంది, బాగుందా. ఓకే, ఇక్కడకు బాగానే ఉంది. నెక్స్ట్ ఇదే నావ్కి మనము బ్యాక్గ్రౌండ్ కలర్ ఇద్దాం, ఇది కొత్త ప్రాపర్టీ. ఓకేనా, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తే ఆ కంటైనర్ మొత్తం ఆ కలర్లో ఉంటుంది అనమాట. ఇది చూడండి యాంటిక్ వైట్ అని ఇచ్చారు. ఓకేనా, బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చింది. ఇప్పుడు నాకు ఇమేజ్ కూడా కావాలా. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే సపరేట్ ఇమేజ్ అని తీసుకుంటాను. ఇప్పుడు ఇమేజ్ ఎస్ఆర్సి అంటే ఇది వెళ్దాం, ఇది ఆల్బమ్ అంతా ఉన్న ఇమేజ్ వెళ్తాం. చూస్తే ఇంత ఫుల్గా వచ్చింది, ఎందుకు వచ్చింది నాకు అలా ఇమేజ్ లెఫ్ట్ సైడ్కి రాదు, ఇవి రైట్ సైడ్కి రాదా అన్నారు అనుకోండి. అప్పుడు ఏం చేస్తా, స్పేస్ బిట్వీన్ అని వెళ్తా, ఇది కాదు జస్టిఫై కంటెంట్ వచ్చి స్పేస్ బిట్వీన్ అని వెళ్తా. చూద్దాం ఎట్లా వస్తుందో. చూసా ఇలా వచ్చింది, కానీ ఇవి మళ్ళీ ఇంత దూరం రాకూడదు. ఓకేనా, అప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఫస్ట్ ఇమేజ్ ట్యాగ్ని స్టైల్ చేద్దాం. ఓకేనా, దీనికి క్లాస్ నేమ్ ఇద్దాం, క్లాస్ ఈక్వల్స్ టు లోగో అని వెళ్దాం. ఓకేనా, డాట్ లోగో విత్ వచ్చి ఒక 40 పిక్సెల్స్ వెళ్దాము.
హైట్ కూడా ఒక 40 పిక్సెల్స్. ఓకే, ఈ మామూలుగా మనం యాట్రిబ్యూట్స్ లాగా ఎక్కడ ఇస్తాము, ఇమేజ్లోనే ఇస్తాం. మీరు నా HTML వీడియోస్ చూసింటే ఇక్కడ విత్ హైట్ ఇస్తాం. అలా కాకుండా మనము ఏ ఎలిమెంట్ అయినా విత్ హైట్ ఇక్కడ ఇలా మెన్షన్ చేయొచ్చు అనమాట. ఓకేనా. ఓకే, చిన్నగా వచ్చింది, బాగుంది. కానీ ఇవి ఇంత దూరం రాకూడదు, ఈ లాస్ట్కే ఉండాలి అనుకున్నాం. అప్పుడు ఏం చేస్తామంటే దీన్ని సపరేట్ కంటైనర్లోకి, div అనే కంటైనర్లోకి తీసుకొని ఇవన్నీ పెట్టేసేయండి. ఓకేనా. ఓకే, ఇప్పుడు దీనిలో నీట్గా వచ్చింది. మనకి div అనే కంటైనర్లోకి ఇవన్నీ పెట్టినాం, సేవ్ చేసాం. చూస్తే మళ్ళీ కిందికి వచ్చాయి. ఎందుకు? ఈ div అనే నార్మల్ కంటైనర్. సో మనకి nav అనే ఫ్లెక్స్ కంటైనరు. సో ఇమేజ్ ఫ్లెక్స్ ఐటమ్, div ఈ కంటైనర్ మొత్తం కలిపి ఫ్లెక్స్ ఐటమ్. కాబట్టి ఇవన్నీ పక్క పక్కనే వచ్చినాయి, ఇవి కరెక్ట్గానే ఉన్నాయి. బట్ ఈ లోపలవన్నీ ఫ్లెక్స్ ఐటమ్స్ కాదు. ఓకేనా. సో అప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ ఈ div అనే దాంట్లో ఫ్లెక్స్ కంటైనర్ కింద మార్చాలి. సో క్లాస్ ఈక్వల్స్ టు nav div అని ఇస్తా. ఓకేనా. మరి .nav div అని ఇచ్చి సేమ్ డిస్ప్లే ఫ్లెక్స్. ఇప్పుడు చూడండి, ఈ లాస్ట్ వచ్చినాయి. ఓకేనా. ఇది వరకు బాగానే ఉంది. ఇప్పుడు ఇమేజ్ నాకు ఇట్లా వద్దు, రౌండ్గా కావాలా అనుకున్నాం. నేను లాస్ట్ వీడియోలో బార్డర్ రేడియస్ గురించి చెప్పాను. ఆ రేడియస్ ద్వారా మనము దీన్ని కార్నర్స్ అనేది రౌండ్ చేయొచ్చు అని. సో బార్డర్ రేడియస్ ఇది స్టాండర్డ్ ఉంటుంది ఏ ఇమేజ్కైనా. 50% అని పెట్టినారనుకోండి, మీకు ఇలా ఒక సర్కిల్ లాగా వస్తుంది లోగో. ఇక చూసా సర్కిల్ లాగా వచ్చింది. ఓకేనా. ఇది కూడా ఇట్లా స్టిక్ కాకుండా వీటిలాగా స్పేస్ ఉండాలనుకుంటే మార్జిన్ ఇచ్చుకోండి. మార్జిన్ 10 పిక్సెల్స్ ఇస్తా. చూసారా, నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఫ్లెక్స్లో మెయిన్ ఒక చెప్తా చూడండి. మన ఫ్లెక్స్లో ఎప్పుడు 2 యాక్సిస్ ఉంటాయి. ఒకటి వచ్చి మెయిన్ యాక్సిస్, ఇంకోటి వచ్చి క్రాస్ యాక్సిస్. ఓకేనా. మెయిన్ యాక్సిస్ వచ్చేసి ఫ్లెక్స్ డైరెక్షన్ ఎందులో ఉంటుంది, అది మెయిన్. మనకు డిస్ప్లే ఫ్లెక్స్ ఉంది. ఇప్పుడు డైరెక్షన్ ప్రస్తుతానికి డిఫాల్ట్ ఏముంటుంది, రోనే ఉంటుంది. బట్ మీకు క్లారిటీ కోసం మెన్షన్ చేస్తున్నా రో అని, ఏమైనా చేంజ్ లేదు. సో ఫ్లెక్స్ డైరెక్షన్ ఏదైతే ఉంటుందో రో అనేది మెయిన్ యాక్సిస్. మెయిన్ యాక్సిస్కి జస్టిఫై కంటెంట్ అనేది యూజ్ చేస్తాం, ఇట్లా స్టార్టింగ్ మిడిల్ సెంటర్ అని. నెక్స్ట్ క్రాస్ యాక్సిస్ అని ఉంటుంది, దాన్ని మనము కాలం అంటాం. ఎందుకు? మెయిన్ యాక్సిస్ రో అయినప్పుడు క్రాస్ అనేది ఏమవుతుంది, కాలం అవుతుంది. ఒక ఫ్రెష్ డైరెక్షన్ కాలం ఉందనుకో, అప్పుడు కాలం అనేది మెయిన్ యాక్సిస్ ఉంటుంది. మనకి మెయిన్ యాక్సిస్ ఎప్పుడు ఒకటే ఉంటుంది. మెయిన్ యాక్సిస్ సంబంధించిన స్టైలింగ్ జస్టిఫై కంటెంట్ ద్వారానే చేయగలం. ఓకే, మెయిన్ యాక్సిస్ అర్థమైంది. రో ఉంది. సో రో అంటే హారిజాంటల్గా ఎలా చేయాలనేది మీకు తెలుసుకున్నారు. ఇప్పుడు ఈ హారిజాంటల్గా స్పేస్, ఫ్లెక్స్ ఎండ్, స్పేస్ అరౌండ్, స్పేస్ బిట్వీన్ జస్టిఫై కంటెంట్ ప్రాపర్టీ యూజ్ చేసి. ఇప్పుడు నేను వర్టికల్గా ఇప్పుడు ఈ లోగో కొంచెం కిందకి వచ్చింది, ఇవన్నీ పైకి పోయినాయి. ఓకేనా. నాకు అలాగా ఇవి రెండు సెంటర్లో ఒకే లైన్లో ఉన్నది నీట్గా కనిపించాలంటే ఇప్పుడు క్రాస్ యాక్సిస్ నీట్గా అంటే ఇది కిందికి రావాలి. ఓకేనా. అంటే ఇట్లా వర్టికల్గా కిందికి రావాలి ఇవన్నీ. సో వర్టికల్ అనేది మనకి ఇప్పుడు ఏది, క్రాస్ యాక్సిస్. ఎందుకు? మనం జస్టిఫై ఫ్లెక్స్ డైరెక్షన్ రో పెట్టాం కాబట్టి ఇది మెయిన్. కాలం అనేది క్రాస్ యాక్సిస్. దానికి వచ్చేసి అలైన్ ఐటమ్స్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తాం. ఓకేనా. సింగిల్ లైన్ అయితే జస్టిఫై కంటెంట్ అనేది మెయిన్ యాక్సిస్లో కంటెంట్ని అలైన్ చేసాక యూజ్ చేస్తాం. క్రాస్ యాక్సిస్ అలైన్ చేసాక అలైన్ ఐటమ్స్ అని యూజ్ చేస్తాం. ఓకేనా. దానికి సేమ్ ప్రాపర్టీసే ఉంటాయి, ఫ్లెక్స్ స్టార్ట్, ఫ్లెక్స్ ఎండ్ అని. ఓకేనా. దీనికి నేను ఇస్తాను సెంటర్ అని ఇస్తాను. ఓకేనా. ఇవి చూడండి, రెండు నీట్గా పక్క పక్కనే వచ్చినాయి. సో ఇలా మనం మెయిన్ యాక్సిస్ని, క్రాస్ యాక్సిస్ని కంట్రోల్ చేయొచ్చు, రోని, కాలం. ఓకేనా. బట్ మెయిన్ ఫోకస్ అంతా మనకి ఎప్పుడు ఫ్లెక్స్ డైరెక్షన్ ఏందో దాని మీదే. దీని మీద మనకు చాలా ప్రాపర్టీస్ వస్తాయి. బట్ క్రాస్ యాక్సిస్ మీద అలైన్ ఐటమ్స్ మాత్రమే ఉంటుంది అనమాట. అలైన్ ఐటమ్స్ ఇంకోటి ఉంది, అది కూడా చెప్తా. ఓకేనా. సో ఇది బేసిక్ ఫ్లెక్స్. మీకు సింపుల్గా చెప్పాలంటే ఎప్పుడైనా ఒకదాన్ని మీరు రోస్ ఆర్ కాలమ్స్లోకి అలైన్ చేయాలంటే ఫస్ట్ దాన్ని ఫ్లెక్స్ కంటైనర్గా మార్చాలి. ఫ్లెక్స్ కంటైనర్గా మార్చేకి డిస్ప్లే ఫ్లెక్స్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తారు. మీకు ఒకవేళ రోలో కావాలంటే ఫ్లెక్స్ డైరెక్షన్ రో అవసరం లేదు, ఎందుకంటే బై డిఫాల్ట్ రోనే ఉంటుంది. లేదు కాలంలో కావాలి లేఅవుట్ అనుకుంటే ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం వెళ్తాం. నెక్స్ట్ మెయిన్ యాక్సిస్, క్రాస్ యాక్సిస్ ఉంటుంది. ఫ్లెక్స్ డైరెక్షన్ ఏదైతే ఉంటుందో ఆ డైరెక్షన్ ఎప్పుడు మెయిన్ యాక్సిస్. రో ఉంటే ఇది మెయిన్ యాక్సిస్, కాలం అనేది క్రాస్ యాక్సిస్. సో కాలంని కంట్రోల్ చేయాలంటే అలైన్ ఐటమ్స్ అనేది యూజ్ చేస్తాం. మెయిన్ యాక్సిస్ కంట్రోల్ చేయాలంటే జస్టిఫై కంటెంట్ యూజ్ చేస్తాం. క్లియరా? మీకు ఈ త్రీ ప్రాపర్టీస్ ఉంటే చాలు. ఫ్లెక్స్ డైరెక్షన్, జస్టిఫై కంటెంట్, అలైన్ ఐటమ్స్, ఇవి మెయిన్. ఓకేనా.
సో ఇంక ఇవన్నీ మీ స్టైలింగ్, మీ క్రియేటివిటీ అనమాట. ఓకే, ఇక్కడకు బాగానే వచ్చింది. ఇప్పుడు కింద అంతా నేను బ్లూ కలర్ వెళ్తా. ఓకేనా, దానికి వచ్చేసి బాడీ యూజ్ చేస్తాం. ఎందుకు, మనకు బాడీలోనే కదా ఇవన్నీ ఉండేది మెయిన్. సో బాడీ అనే ట్యాగ్ తీసుకొని బ్యాక్గ్రౌండ్ కలర్. ఓకేనా, దీనికి ఏమన్నా సంథింగ్ ఇది ఇస్తాం, ఆక్వామైరైజ్ అంతా బ్లూ వచ్చింది. ఓకే, ఇక్కడకు బాగానే ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే నావ్ అయిపోయింది. నెక్స్ట్ మనకి ఏది వచ్చేది సిమాటిక్ HTML ప్రకారం మెయిన్ వస్తుంది. ఓకేనా, సో మెయిన్లో ఒక సెక్షన్ తీసుకుందాం. ఓకేనా, దీంట్లో ఫస్ట్ ఒక ఇమేజ్ వెళ్దాం. ఇమేజ్ వచ్చి అదే ./image.jpg వెళ్దాం. విత్ ఇందులోనే వెళ్దాం. విత్ ఇది కోసం ఒక 400 పిక్సెల్ అని వెళ్దాం. ఓకే, సేవ్ అయింది. నెక్స్ట్ H2 తీసుకుందాం. OGM వెళ్దాం. నెక్స్ట్ పారాగ్రాఫ్ తీసుకుందాం. పారాగ్రాఫ్ తీసుకుని దిస్ ఈజ్ ఎక్సలెంట్ మూవీ అని వెళ్దాం. నెక్స్ట్ బటన్ తీసుకుందాం. నో మోర్ అని వెళ్దాం. చూద్దాం, చూసారా ఇట్లా వచ్చింది. ఇప్పుడు దేని మనం స్టైలింగ్ చేద్దాం, ఒక మూవీ కార్డు లాగా చేద్దాం. ఓకేనా, సో ఫస్ట్ సెక్షన్ తీసుకొని డిస్ప్లే ఫ్లెక్స్ చేస్తా. బై డిఫాల్ట్ మనకు రో ఉంటుంది కాబట్టి అన్ని పక్క పక్కన వచ్చినాయి. కానీ మనకి ఇలా వద్దు, కిందికే కావాలి కాబట్టి ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం అని పెట్టిన. ఓకేనా, ఓకే కిందికే వచ్చినా బాగానే ఉంది. ఇప్పుడు ఈ సెక్షన్ ఒక విడ్త్ అనేది మనము మాన్యువల్గా 400 పిక్సెల్స్ అని ఇద్దాం. ఓకే, ఇప్పుడు సెట్ అయిపోయింది. నెక్స్ట్ మనకు ఇక్కడ చూస్తే ఇమేజ్ విడ్త్ తగ్గిద్దాం. ఇమేజ్ విడ్త్ ఒక 200 పిక్సెల్స్ ఇద్దాం. ఓకే, ఇమేజ్ చిన్నగానే ఇవన్నీ వచ్చినాయి. ఓకే, మనకి ఇంకా బాగా అర్థమయ్యాక బార్డర్ పెట్టుకుందాం. కొంచెంసేపు బార్డర్ 1px సాలిడ్ అని పెట్టినాం. ఓకే, బార్డర్ వచ్చేసింది. ఇక బాగానే ఉంది. ఓకేనా, సో ఈ విడ్త్ తీసేద్దాం, ఏమొస్తుందో చూద్దాము. విడ్త్ తీసే పెద్దగా అవుతుంది కాబట్టి విడ్త్ కంట్రోల్ కాబట్టి విడ్త్ వెళ్దాం. విడ్త్ ఇదిగో 200 పిక్సెల్ అనే వెళ్దాం. సో ఇలా ఒక కార్డ్ లాగా వచ్చింది. దీనికి మనము బ్యాక్గ్రౌండ్ కలర్ ఇద్దాం. ఏమిస్తావు, బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైనా లైట్గా ఉండేది ఇద్దాము. ఈ అజ్యూర్ అంతా అది ఇద్దాము. ఓకేనా, చూసా ఇది ఒక కార్డ్ లాగా వచ్చింది. ఇది చూస్తే కంటెక్స్ట్ అంతా మాకు సరిగ్గా లేదనమాట. మనం మిడిల్లో వచ్చేలాగా పెట్టుకుందాం దీనికి. ఓకేనా, మిడిల్లో వచ్చేకేంటి మనం ఇదే డిస్ప్లే ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం అన్నాం. ఓకేనా, సో ఇప్పుడు మెయిన్ యాక్సిస్ ఏది, కాలం. సో మెయిన్ యాక్సిస్ యొక్క లేఅవుట్ని కంట్రోల్ చేయాలంటే మనం యూస్ చేసేది ఏది, కరెక్ట్, జస్టిఫై కంటెంట్. ఓకేనా, సో జస్టిఫై కంటెంట్ వచ్చింది, సెంటర్ వెళ్తాం. సెంటర్ వచ్చిందా లేదు, ఎందుకు, మీరు మెయిన్ యాక్సిస్ కంట్రోల్ చేస్తున్నారు. సో ఇవి మిడిల్లోకి రావాలంటే మనకు కావాల్సినది ఇలా హారిజాంటల్గా కంట్రోల్ చేయాలి. ఓకేనా, సో మనకి మెయిన్ యాక్సిస్ వచ్చేసి ఏది, కాలం కాబట్టి కాలం అంటే వర్టికల్గా కంట్రోల్ చేస్తుంది. సో జస్టిఫై కంటెంట్ సెంటర్ పెట్టినా అదేమో ఎఫెక్ట్ రాలేదు. ఎందుకు, దీని హైట్ ఉండేది ఇంతే కాబట్టి నీకు సెంటర్ వచ్చినది కనిపించింది కాదు, సెంటర్ కిందకి. అప్పుడు నువ్వు ఏం చేయాలి, ఇప్పుడు క్రాస్ యాక్సిస్ అనేది కంట్రోల్ చేయాలి. క్రాస్ యాక్సిస్ కంట్రోల్ చేసే మనం యూజ్ చేసిన ప్రాపర్టీ అలైన్. ఓకేనా, సో అలైన్ ఐటమ్స్ సెంటర్. చూసారా కరెక్ట్ మిడిల్కి వచ్చింది. ఓకే, ఇక బాగానే ఉంది. ఇప్పుడు ఈ బ్లూ కలర్ ఉండేదంతా మెయిన్ కదా, ఈ బ్లూ కలర్ అంతా మెయిన్. ఇప్పుడు నేను ఇదే సెక్షన్ తీసిపోయి ఇంకోసారి చేస్తా. ఓకేనా, ఇందులో పారాగ్రాఫ్ మార్జిన్ ఓకే కింద వచ్చింది. నాకు అలా కాదు, పక్క పక్కనే రావాలి అనుకుందాం. అప్పుడు ఏం చేస్తాం, మీకు తెలిసిందే, మెయిన్ని ఫ్లెక్స్ కంటైనర్ కిందకి చేయాలి. ఓకేనా, సో ఫ్లెక్స్ కంటైనర్ చేయాలంటే ప్రాపర్టీ డిస్ప్లే ఫ్లెక్స్, సింపుల్. చూసా పక్క పక్కన, ఎందుకు, బై డిఫాల్ట్ రో ఉంటుంది కాబట్టి పక్క పక్కనే వచ్చింది. దీనికి జస్టిఫై కంటెంట్ సెంటర్ అని ఇస్తాం. మిడిల్లో ఓకే బాగుంది. ఈ తరకు నాకు ఇంకా ఇది కూడా సరిపోలే, మార్జిన్ ఇస్తా. ఓకేనా, ఈ సెక్షన్కి మార్జిన్ ఇస్తా. మార్జిన్ వచ్చి ఒక 10 పిక్సెల్స్ ఇద్దాం. అతుక్కున్నట్టు కాకుండా నీట్గా కనిపిస్తాం, బాగానే ఉంది. ఇప్పుడు నేను ఇట్లా ఇచ్చుకుంటా పోతా. చూసారా మీకు, వెళ్ళిపోతాను ఇట్లా, ఇంకంతా ఎంటీ స్పేస్ వచ్చింది, వెళ్ళిపోతాను. సో దీన్ని ఓవర్ఫ్లో అంటారు. ఓకేనా,
ఇట్లా ఓవర్ఫ్లో జరగకుండా మన కంటెంట్ ఎన్నో నీట్గా కనిపించేకి, సెంటర్లోనే ఉండాలా బట్ నీట్గా కనిపించేకి మనం యూజ్ చేసే ప్రాపర్టీ ఫ్లెక్స్ వ్రాప్ అనమాట. ఓకేనా. ఆ ఫ్లెక్స్ వ్రాప్ ఎక్కడ యూజ్ చేద్దాం, మెయిన్ ఫ్లెక్స్ కంటైనర్. ఇప్పుడు ప్రజెంట్ మనకు ఫ్లెక్స్ కంటైనర్ అనేది మెయిన్ కదా. సో మెయిన్లోకి వచ్చి ఫ్లెక్స్ వ్రాప్ అనే ప్రాపర్టీ యూజ్ చేసి వ్రాప్ అని పెట్టంతే. ఓకేనా. చూసావా, మనకు నీట్గా వచ్చి ఇట్లా సైడ్కి వెళ్ళిపోలే. ఇక ఇంతకుముందు స్క్రోల్ బార్ ఉందా సైడ్కి పైకి, ఇప్పుడు లేదు చూడండి, నీట్గా కింద వచ్చింది. ఎందుకంటే ఫ్లెక్స్ వ్రాప్ అని ఏం చేసిందంటే ఒక రోలో, ఓకేనా, ఒక రోలో ఎన్ని వీలైతే అన్ని ఫిట్ చేస్తుంది. నెక్స్ట్ మిగతావి ఆటోమేటిక్గా నెక్స్ట్ రోకి తీసుకెళ్ళిపోతుంది. అది ఫ్లెక్స్ వ్రాప్ లేదనుకోండి అదే రోలో అన్ని ఇరికిచ్చకి చూస్తుంది. బట్ ఫ్లెక్స్ వ్రాప్ ఏం చేస్తుందంటే ఒక రోకి ఇంకో రోకి తేడా వచ్చేలాగా చూస్తుంది అనమాట. ఓకేనా. సో అది ఫ్లెక్స్ వ్రాప్ అనమాట. ఓకేనా. సో దీని ద్వారా మనము ఫ్లెక్స్ యొక్క మెయిన్ ప్రాపర్టీస్ అని కవర్ చేస్తాం. మీకు ఇంకా కావాలంటే వీటి మధ్యలో ఇప్పుడు నోమర్ కరెక్ట్ బాత్రూమ్ అతుక్కుని ఉంది కదా. ఓకేనా. ఇప్పుడు నోమర్ యొక్క సెక్షన్లో ఉంది కదా, సెక్షన్లో ప్యాడింగ్ ఇస్తా. ఓకేనా. ప్యాడింగ్ 10px ఇస్తా. ఇవి చూడండి, మీకు అతుక్కున్నట్లు లేకుండా ఇట్లా ఇమేజ్ ఇలా వచ్చింది. సో గైస్, నెక్స్ట్ ఫైనల్ ప్రాపర్టీ వచ్చేసి ఫ్లెక్స్లో అలైన్ సెల్ఫ్ అని ఒక ప్రాపర్టీ ఉంటుంది. ఓకేనా. ఇవి మీరు గమనించినైతే ఇవన్నీ మిడిల్లో వచ్చినాయి కదా. సో ఈ మిడిల్లో వచ్చే కారణం ఏవి, అలైన్ అయితే సెంటర్ అనేది. ఓకేనా. ఎందుకు, మనకు మెయిన్ యాక్సిస్ వచ్చి కాలము, మనం హారిజాంటల్గా సెంటర్ చేయాలనుకుందాం. సో కాలం మెయిన్ యాక్సిస్ వచ్చినప్పుడు హారిజాంటల్ అంటే రో అనేది ఏమైతే క్రాస్ యాక్సిస్ అవుతుంది. సో క్రాస్ యాక్సిస్ని మనము అలైన్మెంట్కి వాడాలంటే అలైన్ ఐటమ్స్ అనేది యూజ్ చేస్తాం. సో దీనివల్ల సెంటరేషన్ బాగుంది. ఇప్పుడు నాకు ఈ బటన్ ఒకటే స్టార్టింగ్లో రావాలా, మిగతా మిడిల్లోనే ఉండేలా అనుకుందాం. సో అలా కావాలంటే మనకు జనరల్గా ఏమి ఫ్లెక్స్ స్టార్ట్ యూజ్ చేస్తాం. సో ఫ్లెక్స్ స్టార్ట్ అంటే అన్నీ స్టార్టింగ్ వచ్చేస్తాయి కదా. అలా కాకుండా నాకు ఓన్లీ బటనే రావాలన్నప్పుడు అలైన్ సెల్ఫ్ అని యూజ్ చేస్తాం. ఈ అలైన్ సెల్ఫ్ కూడా ఓన్లీ క్రాస్ యాక్సిస్ సంబంధించిన ప్రాపర్టీ అనమాట. ఇది మెయిన్ యాక్సిస్కి వర్క్ అవ్వదు. మెయిన్ యాక్సిస్ అంటే కాలంలో వర్క్ అవ్వదు, రోకి వర్క్ అవుతుంది. ఒకవేళ ఫ్లెక్స్ చేసిన రో అనుకో కాలంకి, అంటే సింపుల్గా క్రాస్ యాక్సిస్కి మాత్రమే వర్క్ అవుతుంది ఇది. సో ఇప్పుడు మనము ఇది బటన్ ఉంది కదా, బటన్ ఒకటే ఉంది కాబట్టి బటన్ అని తీసుకొని దీంట్లో వచ్చేసి మనం ఏమిస్తాము, అలైన్ సెల్ఫ్. దీనికి వచ్చేసి ఫ్లెక్స్ స్టార్ట్ అని ఇస్తాం. చూసారా, అన్ని స్టార్టింగ్ వెళ్ళిపోయినాయి. మీరు ఇంకా కావాలంటే దీన్ని స్టైల్ కూడా చేసుకోవచ్చు. కావాలంటే బార్డర్ రేడియస్ వచ్చేసి ఒక 4 పిక్సెల్స్ ఇద్దాము. బ్యాక్గ్రౌండ్ ఏదైనా కలర్ ఇద్దాము, ఈ అలేస్ బ్లూ అనేది ఇస్తాము. ఓకేనా. మళ్ళీ టెక్స్ట్ కలర్ వచ్చేసి ఏదైనా టిక్ కలర్, బ్లాక్ ఏదో ఇద్దాం. బై డిఫాల్ట్ బ్లాకే ఉంటుంది, మళ్ళీ బ్లాక్ ఇచ్చేదండి. ఏదైనా టిక్ కలర్, ఈ బ్రౌన్ ఏదో ఇద్దాం. చూసారా, కొంచెం చేంజ్ అయింది. మీకు కానీ ఇంకా ప్యాడింగ్ ఇచ్చుకోండి, ఇంకొంచెం నీట్గా కనిపించే ఒక 8 పిక్సెల్స్ ఇవ్వండి. ఓకేనా. సో ఇలా మీకు బటన్ ఎలా మార్చుకోవచ్చు. ఇంకా కొంచెం రౌండ్ కావాలంటే బార్డర్ రేడియస్కి 10 ఇద్దాము. సో మీకు ఇష్టం వచ్చిన స్టైలింగ్ చేసుకోవచ్చు. ఓకేనా. సిఎస్ఎస్ ఈజ్ ఆల్ అబౌట్ క్రియేటివిటీ అనమాట. ఓకేనా. సో నేను ఒక రకంగా చెప్తా, ఇంకో రకంగా చేస్తారు. సో ఎండ్ ఆఫ్ డే ప్రాపర్టీస్ వాల్యూస్ అనేది సేమ్ ఉంటాయి. అంటే ప్రాపర్టీస్ సేమ్ ఉంటాయి, వాల్యూ మీరు ఇచ్చే బట్టి. ఓకేనా. మీకు జనరల్గా ఎడిటింగ్ అనేది ఐడియా ఉంటే జనరల్గా ఎడిటింగ్ చేసినప్పుడు టూల్స్ అనేది సేమ్ ఉంటాయి. ఇప్పుడు నేను ప్రీమియం ప్రో ఇన్స్టాల్ చేసుకుంటాను, మీరు ప్రీమియం ప్రో ఇన్స్టాల్ చేసుకుంటారు. మీకు సేమ్ టూల్స్ ఉంటాయి, నాకు సేమ్ టూల్స్ ఉంటాయి. డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే నా క్రియేటివిటీకి మీ క్రియేటివిటీకి. నా క్రియేటివిటీతో నేను ఒక వీడియో ఇలా ఎడిట్ చేస్తే బాగున్నా ఎడిటింగ్ చేస్తాను, మీ క్రియేటివిటీతో మీరు ఎడిటింగ్ చేస్తారు. కానీ నేను యూజ్ చేసే సాఫ్ట్వేర్ ఒకటే, మీరు చేసే సాఫ్ట్వేర్ ఒకటే, టూల్స్ ఒకటే, మీవి టూల్స్ ఒకటే. ఎక్కడ డిఫరెన్స్ వచ్చిందిరా అంటే క్రియేటివిటీలో. అలాగే సిఎస్ఎస్లో నేను ప్రాపర్టీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా డిస్ప్లే ఫ్లెక్షన్ ఒకటి ఉంటుంది, ఇలా డైరెక్షన్ ఉంటుంది, మెయిన్ యాక్సిస్ క్రాస్ యాక్సిస్ ఉంటుంది, నువ్వు ఇలా దీని ద్వారా అలైన్మెంట్ చేసుకోవచ్చు అని చెప్తాను అనమాట. సో మీరు మీ క్రియేటివిటీ యూజ్ చేసి ఈవెంట్ వా స్టైలింగ్ చేసుకుంటారని మీ ఇష్టం. ఓకేనా. సో గైస్, ఇది సిఎస్ఎస్లో ఫ్లెక్స్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను. సో ఫైనల్గా సమ్మరీ చేయాలంటే మనకు ఒక కంటైనర్ని ఏదర్ రోస్ ఆర్ కాలమ్స్లో అలైన్మెంట్ చేసి ఒక లేఅవుట్ లాగా డిజైన్ చేయాలంటే ఫ్లెక్స్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తాం. సో ఫ్లెక్స్ అనేది యూజ్ చేయాలంటే ఏదైనా ఒక ఎలిమెంట్ని ఫ్లెక్స్ కంటైనర్ కిందకి మార్చాలి, అప్పుడే అందులోని ఎలిమెంట్స్ అనేవి మనం అడ్జస్ట్ చేయగలం అనమాట. సో కంటైనర్ కిందకి మార్చేకి డిస్ప్లే ఫ్లెక్స్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తాము. సో ఫ్లెక్స్ ప్రాపర్టీ యూజ్ చేశాక ఫ్లెక్స్ డైరెక్షన్ ఉంటుంది, ఆ డైరెక్షన్ రోప్ వెళ్తే అది మెయిన్ యాక్సిస్ అవుతుంది, కాలం అనేది క్రాస్ యాక్సిస్ అవుతుంది. మెయిన్ యాక్సిస్ని కంట్రోల్ చేయడానికి మనము జస్టిఫై కంటెంట్ అనేది యూజ్ చేస్తాం. క్రాస్ యాక్సిస్ వచ్చేసి
అలైన్ ఐటమ్స్ అనేవి యూజ్ చేస్తాం. ఓకేనా. క్రాస్లో పర్టికులర్ ఒకే ఒక ఫ్లెక్స్ ఐటమ్ని మనము అలైన్మెంట్ చేయాలనుకో, ఇప్పుడు ఫ్లెక్స్ కంటైనర్ ఉన్నటువంటి ఫ్లెక్స్ ఐటమ్స్ అంటాం కదా. సో పర్టికులర్గా ఒకే ఒక ఐటమ్ని నువ్వు చేంజ్ చేయాలనుకున్నావు దాని పొజిషన్ ఏదో, అప్పుడు అలైన్ సెల్ఫ్ అంటే ఆ ఒక్క ఐటమే, సెల్ఫ్ అంటే అది ఒక్కటే, దానివల్ల మారుస్తావు. లేదా అన్నీ ఒకేసారి చేంజ్ చేయాలనుకుంటున్నా అంటే అలైన్ ఐటమ్స్ని యూజ్ చేస్తావు. ఓకేనా. సో ఫ్లెక్స్ డైరెక్షన్ బట్టి మనకు ఈ స్టైలింగ్ అనేది మారుతూ ఉంటుంది. మీరు డైరెక్షన్ ఏది ఇస్తారు అనేది ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వీడియోలో రోస్ అండ్ కాలమ్స్, ఇదంతా 1 డైమెన్షన్ అనమాట. అయితే రోస్ లేదా కాలమ్స్ అయితే నువ్వు అడ్జస్ట్ చేయగలవు. నెక్స్ట్ దాంట్లో సిఎస్ఎస్ గ్రిడ్ అని ఉంటుంది. దాంట్లో రోస్ అండ్ కాలమ్స్ ఒకేసారి మనము మాన్యువల్గా అడ్జస్ట్ చేయొచ్చు అనమాట. అంటే లేఅవుట్ అని డిజైన్ చేయొచ్చు. సో అది కొంచెం అడ్వాన్స్ లెవెల్, అది నెక్స్ట్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీకు ఆ వీడియో అర్థం కాదంటే మెయిన్ ఫ్లెక్స్ బేసిక్ అర్థమైతే గ్రిడ్ అనేది నెక్స్ట్ అడ్వాన్స్ అర్థమవుతుంది. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి నచ్చిందని. ఓకే, నచ్చలేదు ఇంకా డౌట్స్ ఉన్నాయంటే డౌట్స్ పోస్ట్ చేయని రిప్లై ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.